నా పేరు భవాని. నేను 10వ తరగతి చదువుతున్నాను. శ్రీయుత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయురాలికి, ఉపాధ్యాయ బృందానికి మరియు నాతోటి విద్యార్థులందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి ఆగస్టు 15, 1947లో స్వతంత్రం వచ్చింది. కానీ బ్రిటిష్ వారు మన దేశం నుంచి ఎంతో సంపదను దోచుకుపోయారు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా యువత జాతి, కులం, మతం అంటూ కొట్టుకుంటున్నారు. మన దేశం మారాలంటే ముందు మనలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరూ పని త్వరగా అవ్వాలని లంచాలు ఇస్తున్నారు. లంచాలు ఇచ్చే వ్యక్తులే రేపు ఏ పని చేయడానికైనా సరే లంచం తీసుకునేందుకు వెనుకాడరు. ప్రతి ఒక్కరు చేసే చిన్న చిన్న తప్పులే మన భారతదేశము అభివృద్ధి వైపు వెళ్లకుండా చేస్తుంది. మన దేశం అభివృద్ధి కోసం నాయకులు ఎంత ముఖ్యమో ప్రజలు కూడా అంతే ముఖ్యం. స్వాతంత్రం సాధించడం ఎంత ముఖ్యమో దాన్ని మనం వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇంతటితో నా ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.